నాకు ఫ్లాప్ నేమ్ పెద్ద లెక్కేం కాదు అనుకుంటూ ప్రతి మూవీని కూడా మన ముందుకైతే తీసుకువస్తూ ఉంటాడు. అండ్ కొన్ని మూవీస్ ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తూ ఉంటాడు మన పూరి అన్న. మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ తోడైతే మన ముందుకైతే వచ్చేస్తున్నాడు. అండ్ ఈసారి మన పూరి గారి మూవీకి హీరో ఎవరో తెలుసా? మన విజయ్ సేతుపతి. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించి పూజా కార్యక్రమాలు అయితే మొత్తం కూడా కంప్లీట్ అయిపోయాయి. అండ్ చక 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 అని షూటింగ్ షెడ్యూల్స్ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. ఈ మూవీని యాక్చువల్లీ డిసెంబర్ 25వ తారీఖున రిలీజ్ చేసే ఉద్దేశం కూడా ఉందంట. అయితే ఈ మూవీకి బెగ్గర్ లేకపోతే భవతి భిక్షాదేహి అనే టైటిల్స్ పెట్టే అవకాశాలు కూడా చాలా 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 ఎక్కువగా ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. మనందరికీ తెలిసిందే కదా. మరి ఇంత తక్కువ టైంలోనే పూరి గారు ఈ షూట్ మొత్తాన్ని కంప్లీట్ చేయగలరా అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, చెయ్యగలరు. పూరి అంటేనే ఒక వారం రోజుల్లోనే స్టోరీ మొత్తాన్ని రాసేస్తారు. అండ్ 2 and 3 months లోనే షూట్ మొత్తాన్ని కంప్లీట్ చేసేసి ఆ 4th నెలలోనే, అదే ఆ 4వ నెలలోనే మూవీని రిలీజ్ చేసే సత్తా మన పూరి గారికి ఉంది. గతంలోని చాలా తక్కువ టైంలోనే మంచి మంచి మూవీస్ ని మన ముందుకు తీసుకువచ్చిన ఘనత పూరి గారి సొంతం. సో మన అలాంటి వ్యక్తి మరి ఈ టైం తక్కువ టైంలోనే ఒక మంచి సాలిడ్ మూవీని మన ముందుకు తీసుకు వస్తారు అని చెప్పడంలోనే ఎటువంటి సందేహం లేదు. ఇంత తక్కువ టైంలోనే మూవీ మన ముందుకు తీసుకువచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదనమాట. అంటే ఇప్పుడు ఎక్కడ బాధపడాల్సిన విషయం అంటే పూరి అయితే కొద్దిగా రిస్క్ అయితే చేస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. అది ఏంటంటే ఆల్రెడీ డిసెంబర్ 25వ తారీఖున మూవీని అధికారికంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడం అయితే జరిగింది. కానీ డిసెంబర్ 5వ తారీఖున మన రాజసభ మూవీని అయితే రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. అంతేకాకుండా డిసెంబర్ 19వ తారీఖున అవతార్ కూడా, అదే అవతార్ 3 కూడా రిలీజ్ చేసే అవకాశాలు కూడా కాదు, ఆల్రెడీ అధికారికంగా కూడా ప్రకటించేశారు కదా. సో ఇప్పుడు 2-3 ఇయర్స్ బ్యాకే ప్రకటించేశారు. కరెక్ట్ మేము డిసెంబర్ 2025 డిసెంబర్ 19th వస్తున్నాం అనే విధంగా చెప్పేశారు. మరి అలాంటి మూవీ, పెద్ద మూవీ, అది కూడా మామూలు మూవీ కాదు. మరి అంత పెద్ద మూవీ మన ముందుకు వస్తున్న కారణం చేత మరి కరెక్ట్ గా డిసెంబర్ 25వ తారీఖున పూరి అదే విధంగా విజయ్ సేతుపతి గారి మూవీ మన ముందుకు వస్తుందా లేదా అనేది అయితే కొద్దిగా డౌట్ గా మారింది. అంతేకాకుండా మరొక మూవీ కూడా యాక్చువల్లీ సెప్టెంబర్ 25వ తారీఖున అఖండ 2 ని రిలీజ్ చేస్తున్నట్లయితే అఖండ టీం కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది అనమాట. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏమైనా ఇంకా మూవీలు ఉన్నట్లయితే మాక్సిమం డిసెంబర్ కే పోస్ట్ పోన్ చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి మీరు ఏమనుకున్నారు? ఖచ్చితంగా కూడా పూరి గారు రిస్క్ చేస్తున్నట్లయితే నాకు అనిపిస్తుంది. మరి మీ ఉద్దేశం ఏంటి? ఖచ్చితంగా పూరి అదే విధంగా సేతుపతి గారి మూవీ ఏ విధంగా ఉంటుంది? పూరి గారు ఏమైనా రిస్క్ చేస్తున్నారా? మరి ఇంత పెద్ద మూవీస్ ఉన్న టైంలోని రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది అని అయితే నాకైతే గట్టిగా అనిపిస్తుంది. మరి మీరు ఏమనుకున్నారో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటాయి అనమాట. థ్యాంక్ యూ.